హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ పెద్ద మూవీకి అయితే వచ్చామండి. మా ఇంటికి కొంచెం దూరంగానే ఉంటుంది ఈ థియేటరు. ఈ థియేటర్కి అయితే నా బాబుతో కలిసి మూవీకి అయితే వచ్చాము. చాలా బాగుంటుంది థియేటర్ కూడా. ఇదంతా థియేటర్ బయట అండి. మూవీ కూడా రామ్ చరణ్ గారు మీ అందరికీ తెలుసు, మీ అందరు చూసే ఉంటారు ఇప్పటికే. చాలా బాగుంది మూవీ అయితే. మూవీ చూడడానికి మేము కూడా చాలా ఎక్సైట్మెంట్తో వచ్చామండి. ఏ మూవీకైనా ఎక్కువ శాతం నా బాబుతో వెళ్తూ ఉంటానండి. ఈ మూవీకి కూడా అలాగే ఇద్దరం కలిసి చక్కగా వెళ్ళాము. మూవీ అయితే చాలా చాలా బాగుంది. రామ్ చరణ్ గారు చేసిన యాక్టింగ్ అయితే సూపరు. మూడు ఆటలకు సంబంధించి బాడీ లాంగ్వేజ్ కానీ తన పర్ఫార్మెన్స్ కానీ చాలా చాలా బాగుంది. మూవీ అయితే చూసాము, చాలా బాగుంది. ఇంకా హీరోయిన్ జాహ్నవి గారిని చూస్తే మాత్రం అసలు వాళ్ళ అమ్మాయి గుర్తుకొచ్చింది. కళ్ళు చూస్తూ ఉన్నాను, చాలా బాగుంది. అసలు శ్రీదేవి గారే కనిపించారు నాకైతే. చాలా బాగుంది. ఇంకా మెయిన్గా ఇంకా కూడా జగపతి బాబు గారు చాలా బాగా యాక్ట్ చేశారు. మేమైతే స్నాక్ టైము ఇంటర్వెల్ కూడా అయిపోయింది. చూడండి, స్నాక్స్ తీసుకొని చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంది. మూవీ అయితే చాలా బాగా నచ్చింది నాకు, నా బాబుకి ఇద్దరికి కూడా చాలా బాగా నచ్చింది. మూవీ అయితే సూపర్గా చేశారు అందరూ కూడా. చాలా హ్యాపీ మూమెంట్లు అయితే వెళ్ళాము. మూవీ గురించి అయితే ఇదండి. సూపర్గా డ్యాన్స్ పరంగా కానీ యాక్టింగ్ పరంగా కానీ చాలా బాగా చేశారు. తర్వాత ఇది వచ్చేసి మన షాప్ దగ్గర అండి. ఎన్నిసార్లు నేను కట్టుకున్నా, నేను ఎంతో ఇష్టంగా పెంచుకున్న నా చెట్టు అయితే విరజాజుల చెట్టు. అసలుకి ఎక్కువ వర్షాలు గాలులు అలా వస్తున్నాయి కదా, ఇంకా ఈ చెట్టు అయితే ఇలా అయిపోతుంది. మొత్తం పడిపోయి ఎంతో చక్కగా పూస్తున్న పువ్వులు కూడా పూస్తున్నాయి. అలాంటిది చెట్టు అయితే ఇలా అయిపోయింది. మళ్ళీ ఇంకా నేను షాప్ దగ్గరకు వచ్చాను. ఇంక ఇదంతా చూసి మళ్ళీ ఎప్పటిలాగానే రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాను. షాప్ దగ్గర ఇలా క్లీనింగ్ అంతా చేసుకుంటున్నాను. ఎక్కడిదక్కడ దుమ్ము అంతా చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. వర్షాలకి ఈ గాలి విపరీతంగా, గాలులు కూడా బాగా వస్తున్నాయి. ఇంక ఈ గాలి వర్షానికి అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను షాప్ దగ్గర. ముందు అంతా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి. కొంచెం వీడియోస్ లేట్ అయినంత మాత్రాన మీరు చూడకుండా ఉండొద్దు. మన ఛానల్లో వీడియోస్ అనేవి తప్పకుండా చూడండి, సపోర్ట్ చేయండి. నాకు సాధ్యమైనంత వరకు మంచి మంచి వీడియోస్ మీకు అందించడానికే చూస్తాను ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నాకు మంచి లైక్ ద్వారా కామెంట్ ద్వారా సపోర్ట్ ఇస్తారని కోరుకుంటాను. ఎప్పుడు మీరే సపోర్ట్ ఇస్తూ ఉంటారు నాకు. నేను కొంచెం డల్ అయినా కానీ సపోర్ట్ ఇస్తూ ఉంటారు. రెగ్యులర్గా కడుతూనే ఉన్నానండి. పడిపోయినప్పుడు అంతా చెట్టు మళ్ళీ పైకెక్కి అంతా కడుతూనే ఉన్నాను. అయినా కానీ పడుతూనే ఉంది. అసలు ఈసారి అయితే చాలా గట్టిగా కట్టాలని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఇంకా మన లేడీస్ అనేది చాలా ఇదిగా ఉంటాం కాబట్టి, జెంట్స్ కట్టినట్టుగా రాదు కాబట్టి కొంచెం గట్టిగా ఇంకా ఎలాగలాగా గట్టిగా కట్టాలని అనుకుంటున్నాను. అలాగే అంత క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇలా చెట్టు అయితే నీట్గా కట్టేసుకున్నాను. కొంచెం రాయి కూడా పెట్టాను ఇంతకుముందు. పెడితే అది ఈ గాలికి మొత్తం కింద పడిపోతుంది. అందుకని అమ్మో గబుక్కున ఒక్కొక్కసారి మనం ఉంటాం కాబట్టి ఆ రాయి అనేది తీసేసి తాడుతోటే చక్కగా కట్టేసుకుంటున్నాను. నాకు విరజాజులన్నా పూల మొక్కలన్నా కానీ చాలా ఇష్టం అండి. ఆడవాళ్ళందరికీ
ఎక్కువ శాతం మొక్కలంటే చాలా ఇష్టంగా పెంచుకుంటూ ఉంటాం కదా. అలాగే నేను కూడా ఇంకెట్లాగూ వర్షాకాలం వచ్చేస్తుంది కాబట్టి ఇవన్నీ కొన్ని చేసేసుకుంటే ఫ్రెష్గా తెచ్చుకున్న మొక్కలన్నీ ఎండలకైతే పాడైపోయినాయండి. చాలా పూలు పూసాయి, మీకు చూపిస్తూనే ఉండేదాన్ని. అసలు అవన్నీ కూడా ఎండిపోయినాయి. రెగ్యులర్గా వాటర్ ఇస్తూనే ఉన్నాను, మంచిగా చూసుకుంటూనే ఉన్నాను, అయినా కానీ అసలు మొక్కలన్నీ పాడైపోయినాయి. ఇంకా కుండీలన్నీ కూడాను కొంచెం తీసేసి ఉన్న ఎండిపోయిన మొక్కలు అన్నీ కూడా తీసేసి పెట్టుకుంటాను. ఎందుకంటే కొత్త మొక్కలు తెచ్చుకుంటే చక్కగా పెట్టుకోవడానికి వెసులుబాటుగా ఉంటుందని చెప్పేసి. ఇవన్నీ గులాబీలండి, బాగా పెద్దగా వచ్చేసినాయి. నాటు గులాబీ 2-3 మొక్కలు అయితే తెచ్చి పెట్టుకున్నాను. మొత్తం ముళ్ళు ఉన్నాయండి, చేతులకు కూడా బాగా గుచ్చుకుంటున్నాయి. అవన్నీ తీసేస్తున్నాను. బాగా పూసాయి, ఇంకా ఈ ఎండలకి మొత్తం ఎండిపోయినాయి, ఎందుకో తెలియదు. అంటే ఒక్కొక్కసారి షాప్కి కూడా ఏదైనా పని ఉండి అట్లాగా వెళ్ళనప్పుడు వాటర్ కూడా పోసేయడానికి ఎవరు లేనప్పుడు అప్పుడు ఇంకా అందుకోసం ఏమో తెలియదు, మొక్కలు అయితే మాత్రం ఎండిపోయి పాడైపోయినాయి నాటు గులాబీ. ఇంకా అవన్నీ తీసేసి రెడీగా పెడుతున్నాను, కొత్త మొక్కలు తెచ్చుకున్నప్పుడు పెట్టుకోవడానికి వీలుగా. షాప్కి వస్తే నా రెగ్యులర్ బిజినెస్తో పాటు ఈ వర్క్ కూడా చేసుకుంటూ ఉంటానండి. మరీ హెల్త్ బాగుండపోతే తప్ప ఎక్కువ శాతం ఖాళీగా అయితే ఉండను, ఏదో ఒకటి వర్క్ చేసుకుంటూనే ఉంటాను. అప్పటికి తులసమ్మలు అక్కడ ఉన్నాయే తులసమ్మలు వేశాను ఒక దాంట్లో, చక్కగా వస్తున్నాయి చిన్న చిన్న మొక్కలు. అవే పడి మొలిచిన తులసమ్మలు. ఇంకా మళ్ళీ మందారం కూడా అసలుకి మంచిగా పువ్వులు వచ్చేది, అదేంటో మరి మొగ్గలన్నీ రాలిపోతున్నాయి, పండు పడిపోయి. ఏమన్నా ఫెర్టిలైజర్ అనేది చేసి ఇవ్వాలి, అప్పుడు కానీ బాగుండదు. ఉన్న పలంగా ఏంటో మొక్కలన్నీ ఇలా అయిపోయాయి. కొత్త మొక్కలు తెచ్చుకొని మంచిగా నాటుకోవడానికి అంతా ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను. మొక్కలకు సంబంధించి ఏమన్నా టిప్స్ ఉన్నా కానీ నాతో షేర్ చేయండి. చక్కగా నాకు చాలా ఇష్టం, చిన్న మొక్క అయినా సరే పువ్వులు వస్తే కానీ అలా మొక్క నుంచి ఏమన్నా వచ్చినా కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకా చాలా మొక్కలు పెట్టుకోవాలని కోరిక ఉంటుంది. వచ్చే ఈ వర్షాలకి చాలా గాలులు కూడా వస్తున్నాయి. ఆ గాలులకి వర్షంతో పాటు ఈ విపరీతమైన వర్షంతో పాటు గాలులు కూడా వస్తున్నాయి. చూసుకొని దాన్ని బట్టి మంచి మొక్కలు అనేది నాటుకుంటాను. మూవీ ఇంకెంతమంది చూడలేదో వాళ్ళందరూ చక్కగా తప్పకుండా వెళ్ళి చూడండి. పెద్ద మూవీ చాలా బాగుంది. నాకైతే నా బాబుకి అయితే చాలా బాగా నచ్చింది. అందరికి కూడా నచ్చుతుందని కోరుకుంటాను. చాలా కష్టపడి చరణ్ గారు అయితే చాలా బాగా చేశారు యాక్టింగ్, నాకైతే సూపర్గా నచ్చారు. మీరు ఎంతమంది చూసారో కూడా మీకు ఇష్టమైతే కామెంట్ చేయండి. ఎందుకంటే ఆ చెట్లకు అవన్నీ ముళ్ళు ఉన్నాయి కాబట్టి చాలా టైం తీసుకుంది. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అవన్నీ అప్పుడు తీసుకున్నానండి. నాటు గులాబీ కదా. అయిపోయింది నా వర్క్ అంతా. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్, సర్వే జన